ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఒక్కరొక్కరు అరెస్ట్ కావడం అయితే మనమైతే చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్‌సీపీలో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? ఎంతమంది మీద కేసులు నమోదవుతున్నాయి అనేదైతే మనమైతే చూస్తూ ఉన్నాము. మరి జగన్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అయితే బీజేపీ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఇంతకీ అతను ఏమని వ్యాఖ్యలు చేశారు? ఎవరు వ్యాఖ్యలు చేశారు? అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఇదే క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒకవైపు జగన్ గారిని మరి తప్పించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిజంగానే జగన్ గారు అరెస్ట్ కాబోతున్నారా, లేదంటే ఇవన్నీ ఇంకా ఒక ఊహాగానాలే అనుకోవచ్చా? ఎందుకంటే చాలా రోజుల నుంచి జగన్ గారు అరెస్ట్ అనే న్యూసే మనం చూస్తూ ఉన్నాం, కానీ ఇది అరెస్ట్ అయితే అవ్వడం లేదు. సో మరి బీజేపీ ఎమ్మెల్యే ఏమో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అరెస్ట్ అవుతున్నట్లు, కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు దీన్ని తప్పించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ మీరన్నట్టు చాలా వరకు ఇప్పటివరకు ఊహాగానాలే నడిచినాయి. ఒక 10 రోజులుగా ఇదిగో మాపు ఇదిగో రేపు అంట మాట్లాడతానే వచ్చారు. అంతా అయిపోయింది. అంతిమ లబ్ధారు ఎవరైనా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనేది తేటతెల్లం అయిపోయింది. సో ఆధారాలన్నీ ఇవాళ ప్రస్ఫుటంగా ఉన్నాయి. సిట్ దర్యాప్తులు అన్నీ కూడా చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. అన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసు చూపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి, అయితే ఏదైతే షార్ట్షీట్ ఉందో ప్రిలిమినరీ షార్ట్షీట్, దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది. అయితే అరెస్ట్ విషయానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏదైతే ఫైనల్ ఛార్జ్ ఉందో అది రావాల్సి ఉంది. ఫైనల్ ఛార్జ్ షీటు వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ఆచితూచి వ్యవహరిస్తున్న సందర్భం, ఇటు పక్కన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానివ్వండి, అలాగే సిట్ అధికారులు కానివ్వండి, దర్యాప్తునైతే ఒకవైపు పక్కాగా జరుపుకుంటూనే మరోవైపు ఇంకా కీలకమైన సమాచారం రాబట్టుకుంటూనే ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది మీద ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది, అలాగే రిమాండ్ చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ ఎవరైతే థాయిలాండ్లో ఉన్నారో ముప్పిడి అవినాష్ రెడ్డి, అలాగే ముప్పిడి అనిరుద్ రెడ్డి, వాళ్ళని రప్పించాల్సి ఉంది. వాళ్ళ కోసం ఆల్రెడీ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే దుబాయ్లో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రమే మొన్న ఎవరైతే పురుషోత్తం వరుణ్ ఉన్నాడో ఆయన రావడం జరిగింది ఇక్కడికి. అంటే ఎలాగో నేను ఇంకా అరెస్ట్ కాబోతాను, అది ఏదైతే ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసు అందుకునే ముందే అతను వచ్చిన తర్వాత ఒక కీలకమైన సమాచారాన్ని కూడా బయట పెట్టాడు సిట్ ముందు. దాంట్లో భాగంగానే 11 కోట్లు మనం ఆ రోజున మనం చూసాం వారం క్రితం. ఎక్కడైతే వాళ్ళు డంప్ చేస్తారో అవన్నీ 11 పెట్టెల్లో 12 పెట్టెల్లో 11 కోట్లు పట్టుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఎవరైతే ఈ వెంకటేష్ నాయుడు ఉన్నాడో అతను ఒక వీడియోలో డబ్బులు లెక్కిస్తూ ఉండగా ఉన్న వీడియోని కూడా చూడటం, దాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రజలకి వాస్తవాలు అర్థం కావాల్సిన అవసరం ఉందని ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సిట్ అయినా లేకపోతే ప్రభుత్వం అయినా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలకి అది సక్రమంగా అరెస్ట్కి సంబంధించిన నేరారోపణ జనాల్లో కూడా వెళ్ళాలి. అలా వెళ్లకుండా ఉన్న పళంగా ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన భాషలో మాట్లాడుకోవాలంటే, నేను ఎక్కడో లండన్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఎత్తేసారు అన్నాడు. అలా ఎత్తేయటం వల్ల అతనే లేచిపోయాడు. ఎలక్షన్స్లో ఏమైంది, 11 సీట్లకి పరిమితం అయిపోయి ఆ ఎవరైతే ఎత్తేసాడని వ్యంగ్యంగా మాట్లాడాడో ఆ మనిషే ఎత్తేయబడ్డాడు జనాల చేత. అందువల్ల ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎత్తేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ఎత్తేయాల్సిన ఎత్తేయబడబోయే వ్యక్తి చేసిన ఆ అఘాయిత్యాలన్నీ ఒక్కొక్కటిగా తేటతెల్లం కావాలి. ఇది క్రమ పద్ధతిలో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సిట్ దర్యాప్తులో ఎక్కడెక్కడ కీలక అంశాలు ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రజల్లోకి వెళ్ళే విషయాలు అడ్డుకోవాలని చూస్తున్నారు వైసీపీ. అందులో భాగంగా ఇవాళ ఎవరైతే వెంకటేష్ నాయుడు భార్య ఉన్నారో ఆవిడతో ఒక కేసు కూడా వేయించారు. పిటిషన్ పడింది. ఏమైనా హైకోర్టులో, నా భర్తకు సంబంధించిన సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ కీలకాంశాలని వీడియోస్ని బయట పెడుతున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే మీడియా ట్రయల్స్ కింద ఉంది. సో దీన్ని అడ్డుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ హల్చల్ చేస్తున్న వాటిని నిరోధించాలి, డిలీట్ చేయించాలి, అలాగే ఇంకా బయట పెట్టకుండా ఆపాలి, నిరోధించాలి అని ఆవిడ ఒక పిటిషన్ అయితే వేశారు. సో ఇవన్నీ మనం గమనిస్తున్నాం, ఎత్తుకు పై ఎత్తులా ఉన్నాయి. ఒకవైపునేమో వాళ్ళేమో ఆత్మరక్షణలో పడి వైసీపీ ఇది బయటపడకుండా ఉండాలి అని ఇదంతా మేమంతా అమాయకులు, మాకేం తెలియదు అని చెప్పే ప్రయత్నం జరుగుతా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఏం చేస్తున్నారంటే ఇక్కడ
ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్ని స్కాముల్లో ఉన్నాడు, అవును. ఏమేం జరిగినాయి, ఎన్నెన్ని బయటపడుతున్నాయి, ఇంకా ఎన్నెన్ని బయటపడబోతున్నాయి అని 1 by 1 వెళ్తుంది. ఫస్ట్లో మీరు కొన్ని చిన్నగానే స్టార్ట్ అయింది, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటే మొదలెట్టారు. దాన్ని 3,500 కోట్లకి ఇవాళ తెలుస్తోంది. ఒక ఓన్లీ లిక్కర్ స్కామ్లోనే 3,500 కోట్లు స్కామ్ జరిగిందని మనకు బయటకు ఇప్పుడు తెలుస్తున్న సమాచారం. ఇంకా లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా దానికి 10ంతలు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది లిక్కర్ స్కామ్లో అంటారు. మరోవైపు మైనింగ్ స్కామ్ కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో అది కూడా అంతిమంగా లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరోవైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బియ్యం స్కామ్ చేశారు. అది ఏకంగా ఆఫ్రికా కంట్రీలోనే వీళ్ళు వెళ్ళేసి దాన్ని ఒక ఇండస్ట్రీని కూడా పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ పెట్టుబడులను అక్కడ తరలించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ వస్తున్నాయి. మరో పక్కన శాండ్, అదైతే ఏకంగా 4 కోట్ల టన్నుల స్కామ్ జరిగింది ఇసుక అంటున్నారు. దాని మీద దగ్గర 4,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. మరోవైపు గంజాయి, దాని మీద ఇప్పుడు ఎవరైతే కింగ్ పిన్ అయితే ఉన్నాడో అతను వచ్చేసి అనంతబాబు, అతని ద్వారా చాలా విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. అతని నుంచి కూడా వస్తే అంతిమ లబ్ధిదారు ఎవడో తెలుస్తుంది. ఇలా ఒక్కట కాదండి, దాదాపుగా అన్ని స్కాముల్లోనూ అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఇవాళ సిట్ అన్ని రకాల దర్యాప్తు కొనసాగిస్తుంది. అన్నింటికీ ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఆచితూచి, అంటే కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు అండి, ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా ఏ ఆరోపణ లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టేశారు ల్యాప్టాప్. అదేం పెద్ద కష్టం కాదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే Day 1 అంటే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో నెక్స్ట్ డేనే అరెస్ట్ చేసేయచ్చు. అంటే తర్వాత చూసుకోవచ్చు ఆధారాలు కానీ ఇంకా లేకపోతే ఇవే కానీ వేరే ఆరోపణలు కానీ సాక్ష్యాలు కానీ ఇవన్నీ తర్వాత తీసి తెచ్చుకోవచ్చు. అంత విసులుబాటు ఉన్నా కానీ ఆ పని కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. ఎందుకంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఒక నేరం చేసిన వ్యక్తి ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇన్ని నేరాలు చేసేది ఇతగాడు అని జనాల్లోకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అతనికి ప్రజల్లో ఏమాత్రం 0% సానుభూతికి తోసేయాలి. అతనికి ఏ సానుభూతి లేకుండా చేసి ఆ తర్వాత అరెస్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇతను అరెస్ట్కి అర్హుడే, ఇతను చేసిన నేరాలు ఘోరాలు ఎలాంటివి, ఇతను భస్మాసురుడు, ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందని ప్రజల్లో నుంచే వస్తాయి ఆ స్పందన. అందుకోసమే నాకు తెలిసినంత వరకు నా అనాలిసిస్ ప్రకారం ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో ఇంతవరకు అరెస్ట్ కాకపోవడానికి కూడా కారణం ఇదే. సరే, ఇక మీరు అడిగిన విషయానికి వస్తే, ఒక పక్కన బీజేపీ అరెస్ట్ కాబోతున్నాడు త్వరలోనే అని ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి లాబియింగ్ చేస్తున్నాడా అనే వార్తలు మనకి వినిపిస్తున్నాయి. ఈ 2 వార్తలు మనం బేరీ చేసుకుంటే ఈ అరెస్ట్ కాబోతాడా అనే దానికి ఇప్పుడు మనం చెప్పింది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారి వెర్షన్ చూసుకుంటే ఆయన ప్రయత్నంగా, అంటే వైసీపీ చేతులు ఎత్తేసిన తర్వాత బయట సరైన నాయకుడే లేడు. ఇవాళ అందరూ లోపలే ఉన్నారు, మిథున్ రెడ్డి దగ్గర నుంచి అందరూ ఏదో కేసు ఎదుర్కొంటున్నారు. ఎంతో కొంత ఏ కేసు లేకుండా ఉన్నది ఎడిదిరిగి మనకి ఇప్పుడు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి అన్న వ్యక్తే కనిపిస్తున్నాడు. ఏదన్నా ఒక సందర్భంలో వచ్చి ఎక్కడ తిరుపతిలో గోవుల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ప్రెస్ ముందుకి ఎప్పుడు వచ్చింది లేదు. ఏదో ఒక ఎలిగేషన్ ఉంటే తెలుగుదేశం మీద దుమ్మెత్తిపోయడానికి వచ్చాడు కానీ ఇంతమంది లేదు. అయితే ఇప్పుడు అతని మీద ఈ భుజస్కంధాల మీద పెట్టారు అంటున్నారు. అయితే ఎంతవరకు ఇతను జగన్మోహన్ రెడ్డిని కాపాడగలడు అంటే, నాకు తెలిసినంత వరకు సిట్ అధికారులతోనే కాదు, ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. సిట్ దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంది. సిబిఐ కూడా దిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏదో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఏవైతే కొన్ని రిలేషన్స్ ఉంటాయో అధికారులతో, వాళ్ళతో లాబింగ్ చేయించి అసలు ఎవరైతే వాళ్ళ అంతిమ లబ్ధిదారుడో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ని అడ్డుకోవటం కోసం కిందన్న వాళ్ళ మీద ఇది నెట్టేసే ప్రయత్నం కోసం అతను ఏదో ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. కానీ ఇది అంత సాధ్యమయ్యే విషయం కాదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, క్లిష్టమైన సమయంలో, సంక్లిష్టమైన ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఒక బీజేపీ ఏమన్నా ఆదుకునే అవకాశం ఉందా అంటే అది ఊహాగానం మాత్రమే. ఒక చూయింగా ఉందండి, నోట్లో పెట్టుకుని ఎంతసేపు ఉంచుతాం మనం, దాంట్లో ఫ్లేవర్ ఉన్నంతసేపు ఉంచుతాం, తర్వాత ఏం చేస్తాం, ఊసి అవతల పారేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే కాబోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.